హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్కి రేపే కదా లాస్ట్ డేట్ అన్నది. సో ఈ యొక్క 5 పాయింట్స్ అనేది అసలు మర్చిపోకుండా మీరైతే కొద్దిగా చెక్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో దీనికి గాను మీరైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కింద అయితే మీరు అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరైతే క్లిక్ చేసి మీరైతే లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో క్యాప్షన్ కోడ్, మీ యొక్క రిజిస్టర్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసాక మీకు అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ స్టేటస్ లో మీకు అయితే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర VO1 అప్రూవ్డ్ అనేసి ఇక్కడైతే ఉండాలన్నమాట. సో VO1 అప్రూవ్డ్ కాకుండా VO2 అనేసి మీకు వచ్చింది అనుకోండి, మీకైతే మళ్ళీ రీఅప్లోడ్ అని వచ్చిందంటే మీరైతే డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఏం డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయాలనేసి అయితే వస్తుంది అనమాట. సో అప్లోడ్ అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ బ్రిడ్జ్ అండ్ వొకేషనల్ కోర్సుకి సంబంధించి మార్క్ షీట్ అనేది ఇక్కడైతే రీఅప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే తినైతే క్లీన్ గా అక్కడైతే పెట్టలేదు అనమాట. సో దాని నుంచి ఇలాగైతే వచ్చింది. లేదు అంటే మీకైతే మెయిల్ కూడా ఇలాగైతే వస్తుంది అనమాట. సో మెయిల్ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో మెయిల్ అనేది వచ్చిందా రాలేదా అనేది అయితే చెక్ చేసుకోండి. లేదంటే మొబైల్ నంబర్ కి ఇలా మెసేజ్ కూడా వస్తుంది అనమాట. డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి ఇలాగైతే వస్తుంది. లేదంటే మీకు రీఅప్లోడ్ చేయాల్సి ఉంటే ఏ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలనేసి అయితే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే వస్తుంది. దీన్ని అయితే ఒక మెసేజెస్ అనేది చూస్ చేసుకోండి, నెంబర్ 1 అయితే. అండ్ నెంబర్ 2 ఏంటంటే మీరు అంటే రిజిస్ట్రేషన్స్ అనేది లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళీ డేట్స్ అనేది ఎక్స్చేంజ్ చేస్తారో లేదో, సో టుమారోనే లాస్ట్ కాబట్టి మీరైతే మాక్సిమం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేయలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడైతే. సో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయలేదో వాళ్ళకైతే పూర్తిగా చేసేసేయండి. అండ్ ఫుల్గా చేయండి, 100% చేయండి. మీరు అంటే ఆఫ్ చేసి ఆఫ్ వదిలేయడం ఇలాగైతే చేయకండి. అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఏదైతే ఉందో అదంతా మీరైతే కొద్దిగా క్లియర్గా చెక్ చేసుకోండి, అప్లోడ్ చేశానా లేదా అన్నది. అండ్ ఏదైతే ఫీ ఉంటుందో ఫీ పేమెంట్ అనేది చేశారా లేదా అన్నది కూడా మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఫీ ఏమైనా పే చేయకుంటే మరి మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ కాదనమాట. అండ్ మీరైతే డీటెయిల్గా చెక్ చేసుకోండి అనమాట. నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మార్క్స్ ఇవన్నీ ఏమీ తప్పులు లేకుండా మీరైతే ఇంకొకసారి రీచెక్ అనేది చేసుకోండి. అండ్ ఏదైతే మీరు చేశారో అదంతా ప్రింట్ అనేది తీసేసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరైతే చూసేసుకోండి, ఓకేనా. సో ఇవన్నమాట మీరైతే చేయాల్సిన పనులు అయితే. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీ, బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే SPSW అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది. కో ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కోడ్ అయితే SCON అండ్ SPRC. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం 70,000 హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ కాలేజ్ అనేది ISO సర్టిఫైడ్ అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా, లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కి అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి. వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట. సో అప్లికేషన్ సంబంధించి మీరైతే టుమారోనే లాస్ట్ కాబట్టి రిజిస్ట్రేషన్స్ అనేది మ్యాక్సిమం చేసేసుకోండి. ఏమి అంటే మీకు ఏం తప్పులు లేకుండా మీరైతే చూసుకున్నానా. మరి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయంటే మళ్ళీ మీకైతే ఇబ్బంది అనేది అవుతుంది అనమాట. సో దాని నుంచి చెప్తున్నాను. సో నర్సింగ్ సంబంధించి ఇదే మీకైతే ఇంపార్టెంట్ కాబట్టి రిజిస్ట్రేషన్ అయ్యాకనే మీకు వెబ్ ఆప్షన్స్ అండ్ ఇవన్నీ మీరైతే ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ కారు అనమాట. సో దాని నుంచి క్లియర్ గా చెప్తున్నాను. సో ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ఇస్తాను. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి మీరైతే ఫాస్ట్ గా లైక్ అనేది చేసి హైప్ అనేది క్లిక్ చేసి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జియోన్ ఎడ్యుకేషన్ హబ్.